హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణకీర్తనా హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము నవమ స్కందము 20వ అధ్యాయము కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. ఈ యొక్క అధ్యాయం పేరు పూరుని వంశము అనే అధ్యాయము. లక్ష్మీజీ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. శ్రీదేవి మాతాజీ మూడో పారాగ్రాఫ్ చదవండి. ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 20వ అధ్యాయము పూరుని వంశము. పూరుడు అతని వంశజుడగు దుష్యంతుని చరిత్రము ఈ అధ్యాయమున వర్ణింపబడినది. పూరుని తనయుడు జనమేజయుడు, అతని పుత్రుడు ప్రచిన్వానుడు. ప్రచిన్వానుని వంశమున వరుసగా ప్రవీరుడు, మనుష్యుడు, చారుపదుడు, సుద్యుడు, బహుగవుడు, సంయాతి, అహంయాతి, రౌద్రాసుడు అను పుత్రపౌత్రులు కలిగిరి. రౌద్రాసునికి ఋతేయువు, కక్షేయువు, స్థండిలేయువు, కృతేయుకుడు, జలేయువు, సన్నతేయువు, ధర్మేయువు, సత్యేయువు, వ్రతేయువు, వనేయువు అను 10 పుత్రులు కలిగిరి. ఋతేయుని పుత్రుడు రెంతినావుడు. అతనికి సుమతి, ధ్రువుడు, అప్రతిరథుడను 3 పుత్రులుండిరి. అప్రతిరథుని తనయుడు కణ్వుడు. అతని పుత్రుడు మేధాతిథి.
మేధాతిథి తనయుడగు ప్రస్కన్నుడు మున్నగువారు బ్రాహ్మణులైరి. రెంతినావుని పుత్రుడగు సుమతికి రేభి తనయుడు, అతని పుత్రుడు దుష్యంతుడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దుష్యంతుడు ఒక మారు అరణ్యమున వేటాడుచు కణ్వ మహర్షి ఆశ్రమమునకు వచ్చి అచ్చట ఒక రూపవతి కనుచు గాంచి ఆమె ఎడ ఆకర్షితుడు. ఆమె విశ్వామిత్రుని పుత్రికయగు శకుంతల తల్లియగు మేనక ఆమెను వనమున విడిచి వెళ్ళగా కణ్వముని ఆమెను ఆశ్రమమునకు గొనివచ్చి పెంచి పోషించాను. శకుంతల దుష్యంతుని భర్తగా వరించినప్పుడు అతడు గాంధర్వ విధిని ఆమెను పరిణయమాడెను. పిదప దుష్యంతుడు కణ్వముని ఆశ్రమమును వీడి తన రాజ్యమునకు పోయెను. ఆ సమయమునకు శకుంతల గర్భవతి అయి ఉండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కొంతకాలమునకు శకుంతలకు వైష్ణవుడగు పుత్రుడు జన్మించెను. కాని రాజ్యమునకు తిరిగి వచ్చిన దుష్యంతుడు జరిగినదంతయు మరచిపోయిను. అందువలన శకుంతల తన నవశిశువుతో దుష్యంతుని చెంతకు వెళ్ళినప్పుడు వారిని భార్యాపుత్రులుగా సమ్మతించుటకు అతడు నిరాకరించెను. కాని అశరీరవాణిని వినినంతటా రాజు వారిని అంగీకరించెను. దుష్యంతుని మరణానంతరము శకుంతల తనయుడగు భరతుడు సింహాసనమును నధిష్ఠించెను. అతడు పెక్కు యజ్ఞములను నిర్వహించి బ్రాహ్మణులకు భూరి దక్షిణలు వసగెను. భరద్వాజుని జననము, అతనిని భరతుడు పుత్రునిగా స్వీకరించుటను విషయములతో ఈ అధ్యాయము ముగియును. హరే కృష్ణ. శ్రీ బాదరాయణీరువాచ పురోర్వంశం ప్రవక్ష్యామి యత్ర జాతోసి భారత యత్ర రాజర్షయో వంశ్యా బ్రహ్మవంశ్యాస్తజజ్ఞిరే. రాధమ్మ మాతాజీ అనువాదం భాషించదండి. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. భరతవంశీయుడ పరీక్షిన్ మహారాజా, నీవు జన్మించినట్టి పూర్వవంశమును గూర్చి ఇప్పుడు వర్ణించేదను. దీని యందు పలువురు రాజర్షులు జన్మించి ఉండిరి. పెక్కు బ్రాహ్మణ వంశములు దీని నుండి ఆవిర్భవించినవి. భాష్యము: క్షత్రియుల నుండి పలువురు బ్రాహ్మణులు జన్మించినట్లుగాను, బ్రాహ్మణుల నుండి పలువురు క్షత్రియులు జన్మించినట్లుగాను చారిత్రక సంఘటనలను బట్టి మనము తెలుసుకొనవచ్చును. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా పలికినట్లు గుణకర్మలను అనుసరించి 4 వర్ణములు దేవదేవుని చేతనే రచితమైనవి. కనుక జన్మమేదైనను మనుజునికి గల ఒకానొక వర్ణము యొక్క లక్షణములను బట్టి అతని వర్ణము చెప్పబడును. ఎల్లక్షణం ప్రోక్తం అనగా సాంఘిక వర్ణ వ్యవస్థ యందు గుణములను బట్టి వ్యక్తి యొక్క స్థితి నిర్ణయింపబడును. శాస్త్రములలో సర్వత్రా ఇదే విషయము చెప్పబడినది. జన్మము గౌణ విషయము మనుజుని యొక్క గుణకర్మలే అత్యంత ప్రధానమైనవి. హరే కృష్ణ ప్రభుజీ. సో మనము కిందటి అధ్యాయంలో యయాతి ఏ విధంగా ఆయన మోక్షంను పొందారు అనేటువంటి దాన్ని మనము చక్కగా తెలుసుకున్నాము. సో ఈ రోజు అధ్యాయంలో మనము యయాతి యొక్క చివరి కుమారుడైనటువంటి పూరుడు గురించి నేర్చుకుంటాం అన్నమాట. సో పూరుడు ఎవరికైనా గుర్తుందా? యయాతి కొడుకు. యయాతిది యవ్వనం ఇస్తాడు కదండి ముసలితనం తీసుకుని. కనిష్ట కుమారుడు ప్రభుజీ. ఓకే. సో ఆయనకి ఏమి ఇచ్చారు యయాతి మహారాజ్? మొత్తం రాజ్యం ఇచ్చి మొత్తం ప్రపంచం ఏలుమని ఇచ్చారు. రాజ్యం మొత్తాన్ని ఇచ్చి వాళ్ళ సోదరులను ఆయన దగ్గర పెట్టారు. 4 దిక్కులు.
ఈయనకి మాత్రం సమస్తం ఇస్తారు ఉమ్, పాలించమని. అవును, కరెక్ట్. సో ఈయన శర్మిష్ఠ చివరి కుమారుడు అనమాట, చిన్న కుమారుడు ఈయన. సో ఈయనకి తండ్రికి అంటే కనుక చాలా భక్తి ఎక్కువ అన్నమాట. ఎప్పుడు తండ్రి అయితే కనుక వచ్చి యవనం అంటే కనుక ఆలోచించకుండా ఇచ్చేస్తాడు ఆయన. సో ఇంకా ఆయన ఏమంటాడు, మీరు అడిగిన తర్వాత నేను ఇచ్చాను కాబట్టి నేను ఉత్తమ కుమారుణ్ణి కూడా కాదు, మధ్యమ కుమారుణ్ణి నేను అని చెప్పి చెప్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే యయాతి మొత్తం ఆ యవ్వనాన్ని అంతా కూడా ఆస్వాదించిన తర్వాత, ఇంకా ఎప్పుడైతే విరక్తి వచ్చిందో అదంతా కూడా మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, రిటర్న్ పూరుడికి ఇచ్చేస్తారనమాట యవ్వనం. పూరుడికి ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తారు, పూరుడిని మిగతా నలుగురు అన్నదమ్ములకి కూడా నాలుగు దిక్కులకి కొంచెం రాజ్యాలు ఇచ్చి, పూరుణ్ణి మాత్రం ఏం చేస్తారు, అందరికీ కూడా హెడ్ కింద, చిన్నవాడైనా సరే ఆయన హెడ్ కింద నియమిస్తారనమాట. సో ఈ రోజు మనము పూరుడి యొక్క వంశం గురించి మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో పూరుడి యొక్క వంశంలో గొప్ప గొప్ప రాజర్షులు అందరూ కూడా వచ్చారు సో అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా ఆ యొక్క వంశం గురించి, ఆ తర్వాత దుష్మంతుడి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అన్నమాట. जनमे चेयो ह्यभूत्पूरो प्रचिन्वां सत्सु तस्तथा प्रविरोधामनुष्यैर्वै तस्माच्चारूपदो भवत् तस्य सुद्यरभूत्पुस्त्रा तस्माद्बाहु गवस्ततः संयातिस्तास्याहं यान्ति रौद्रौ स्वस्था రౌద్రౌస్తత్సుత స్మృత. ప్రభావతి మాత ఇచ్చిన 2 శ్లోకాల అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. ఈ పూరిన వంశమున జనమేజయుడు జన్మించను. జనమేజయుని సుతుడు ప్రచిన్వానుడు, అతని పుత్రుడు ప్రవీరుడు, ప్రవీరుని పుత్రుడు మనుష్యుడు, అతనికి చారుపదుడు జన్మించను. 3. చారుపదుని పుత్రుడు సుజ్జుడు, సుజ్జుని తనయుడు బహుగవుడు, అతని పుత్రుడు సంయాతి, సంయాతి పుత్రుడు అహంయాతి, అతనికి రౌద్రాసునుడని పుత్రుడు కలిగెను. హరే కృష్ణ. ఋతేయుస్తస్య కక్షేయు స్థన్నిలేయు కృతేయుకః జలేయు సన్నతేయుశ్చ ధర్మసత్యవ్రతేయవః దశైతేప్సరః పుత్రా వనేయుశ్చావమస్మృతః ఘృతాచ్యామీంద్రియాణీవ ముఖ్యస్య జగదాత్మనః. రాధమ్మాత చదవండి. రుద్రాసునికి ఋతేయువు, కక్షేయువు, స్థండిలేయువు, కృతేయుకుడు, జలేయువు, సన్నతేయువు, ధర్మేయువు, సత్యేయువు, ప్రతేయువు, వనేయువు అను 10 పుత్రులు కలిగిరి. వీరిలో వనేయువు కనిష్ఠుడు. విశ్వప్రాణము నుండి పుట్టిన దశేంద్రియములు ముఖ్య ప్రాణం యొక్క అధీనంలో ఉండే రీతి ఆ 10 పుత్రులు పూర్తిగా రౌద్రాసుని ఆధీనంలో నిలిచిరి. వారందరినూ అప్సరసేగు ఘృతాచికి జన్మించింది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఋతేయోరంతినావోభూత్ త్రయస్తస్యాత్మజాన్ నృపా సుమతిర్ధ్రువో ప్రతిరథా కణ్వో ప్రతిరథాత్మజా తస్య మేధాతిదిస్తస్మాత్ ప్రస్కన్నాద్యాద్విచాతయం తయః పుత్రో భూత్సుమతేరేభి దుష్యంతో స్తత్సుతో మతః. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ 2 శ్లోకాలు చదవండి అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మత్రాను. ఋతేయుని తనయుడు రతినావుడు, అతనికి సుమతి, ధ్రువుడు, అప్రతిరుతుడను 3 పుత్రులు కలిగిరి. అప్రతిరుతుని ఒకే ఒక కుమారుడు కణ్వుడు. కణువుని తనయుడు మేధాతిథి, అతని తనయులందరూ
ప్రస్కన్నాది బ్రాహ్మణులైరి రంతినావుని తనయుడగు సుమతికి రేబి జన్మించెను. రేబి తనయుడే మహారాజు దుష్యంతుడు. హరే కృష్ణ. దుష్యంతో మృగయాం యాతః కణ్వాశ్రమాపదం గతః తత్రాసీనం స్వప్రభాయ మండయంतीं రమామివ విలోక్య సద్యో ముముహే దేవా మాయామివ స్త్రియం భవాషేతాం వరారోహం భటైకతిపయైర్వృతః. లక్ష్మీ పార్వతి మాత చదవండి. హరే కృష్ణ. ఒకసారి దుష్యంతుడు వేట నిమిత్తము అరణ్యమునకు పోయి మిగుల అలసిన వాడే కణ్వముని ఆశ్రమమును చేరెను. అచ్చట లక్ష్మీదేవిని బోలియుండి తన తేజముచే ఆశ్రమమును ప్రకాశింపజేయుచున్నట్టి ఒక పరమ సౌందర్యవతి అగు కన్యను అతడు గాంచెను. అంతటా ఆ రాజు సహజముగానే ఆమె సౌందర్యమునకు ఆకర్షితుడై కొందరు సైనికులతో కూడి చెంతకేగి ఆమెతో ఇట్లు పలికెను. హరే కృష్ణ. ధన్యవాదాలు. తద్దర్శన ప్రముదితః సన్నివృత్త పరిశ్రమః పప్రచ్ఛాకామ సంతప్త ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా కాత్వం కమలపత్రాక్షి కస్యాసి హృదయజ్ఞమే కిం స్విచికీర్షితం తత్ర భవత్యా నిర్జనే వనే. హైమమాతజీ చదవండి. హరే కృష్ణ గురుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకసారి శ్లోక నెంబర్ ప్రభుజీ. 10-11. నెక్స్ట్ చదువుతా గురుజీ. ప్రభుజీ సారీ. విజయలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఆ సుందరిని గాంచినంతట రాజు మిగుల ముదమందిన వాడయ్యను. వేట వలన కలిగిన అతని అలసట తీరెను. కామవాంఛచే ఆకర్షితుడై అతడు నవ్వుచూ ఆమెను ఇట్లు ప్రశ్నించెను. 11. ఓ కలువ కన్నుల సుందరి, నీవెవతవు? ఎవరి పుత్రికవు? ఈ నిర్జనవనమున నీకు ఏమి పని ఉన్నది? ఎందులకై నీవిచ్చట వసించి ఉన్నావు? హరే కృష్ణ ప్రభు. వ్యక్తం రాజన్యతనయాం వేద్మ్యహం త్వాం సుమధ్యమే నహి చేతా పౌరవాణ మధర్మే రమతే క్వచిత్. శ్రీ శకుంతలోవాచ విశ్వామిత్రాత్మచైవాహం త్యక్త్వా మేనకయా వనే వైదేత్తా భగవాన్ కణ్వో వీర కిం కరవామతే. పద్మిని మాతాజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. 12-13 అనువాదం భాష్యం. లక్ష్మీ శ్రీనివాసులు మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. సుందరి, నీవు క్షత్రియ కన్యవనియే నాకు తోచుచున్నది. పూర్వవంశమునకు చెందిన వాడను కనుక నా మనస్సు ఎన్నడను అధర్మముగా భోగింపకోరదు కదా. భాష్యం. దుష్యంతుని మనస్సునకు శకుంతల క్షత్రియ కన్యకగా గోచరించినందున ఆమెను వివాహమాడవలననే కోరికను అతడు పరోక్షముగా ప్రకటించెను. 13. శకుంతల పలికెను, నేను విశ్వామిత్రుని పుత్రికను. నా తల్లి మేనక నన్ను వనములో విడిచి వెళ్ళినది. వీరుడా, మహాశక్తిశాలియగు కణ్వమునికి ఇది అంతయునో తెలియను. ఇప్పుడు నేను నీకెట్టి సేవ చేయగలనో చెప్పుము. భాష్యం. శకుంతల తన తల్లిదండ్రులను ఎన్నడూనూ చూడలేదు. వారిని గూర్చి ఆమెకు తెలియదు. అయినను తనను గూర్చి కణ్వమునికి సమస్తము తెలుసునని ఆమె దుష్యంతునకు తెలియచేశాను. తాను విశ్వామిత్రుని పుత్రికననియు తల్లియగు మేనక తనను వనములో విడిచి వెళ్ళినదనియు ఆమె కణ్వముని వలననే వినియుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
हास्यतां ह्यरविन्दाक्ष गृह्यतामर्हणं च नः भुज्यतां सन्ति निवारा उष्यतां यदि रोचते। श्रीदुष्यन्तं वाच उपापन्नामिदं शुभ्रू जातायां कुसिकान्वये स्वयं हि वृणुते राज्ञां కన్యకా సదృశం వరం. వాస్వి మాతాజీ చదవండి 2 శ్లోకాలు 14-15. హరే కృష్ణ ప్రభుజీ. 14. రాజా కమలలోచనుడా, దయచేసి కూర్చుండుము, నా సేవను స్వీకరింపుము. మా చెంత నీ వార బియ్యం ఉన్నది, భోజనము చేయుము. నీకు ఇష్టమైనచో ఇచ్చట నిస్సంకోచముగా ఉండవచ్చును. 15. దుష్యంత మహారాజు పలికెను, ఓ శకుంతల, అందమైన కనుబొమ్మల దాన, నీవు విశ్వామిత్రుని వంశమున జన్మించిన దానవు. నీవు చూపిడి ఆదరము నీ వంశమునకు తగినదై ఉన్నది. ఇది ఇట్లుండగా రాజకన్యలు సాధారణముగా తమ పతులను తామే వరింతురు కదా. ప్రభుజీ భాష్యం. భాష్యం సుభరత్న మాత చదవండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. దుష్యంతునికి స్వాగతం మొసగుచు, శకుంతల రాజా, ఇచ్చట ఉండి నా ఆతిథ్యమును స్వీకరింపుము అని స్పష్టంగా పలికినది. ఆ విధముగా ఆమె అతనిని తన భర్తగా కోరి ఉన్నట్లు సూచించినది. ఇక దుష్యంతుని విషయము పరిశీలించినచో తొలి చూపులలోనే అతడు శకుంతలను భార్యగా పొందగోరి ఉండెను. కనుక వారు భార్యాభర్తలుగా జతగూడుట సహజముగా నయ్యెను. శకుంతల వివాహమునకు ఒప్పించుటకై దుష్యంతుడు ఆమె రాజపుత్రిక అనియు స్వయంవరమును తన భర్తను ఎన్నుకోవచ్చుననియు తెలియజేసెను. రాజకుమార్తెలు స్వయంవరమును తమ పత్నులను ఎంచుకొనిన సంఘటనలు ఆర్యుల చరిత్రలో ఎన్నియో కలవు. ఉదాహరణకు అటువంటి స్వయంవరంలోని సీతాదేవి శ్రీరాముని ఎన్నుకొనెను, ద్రౌపది అర్జునుకు వరించెను. ఇట్టి ఇంకను పలు కలవు. అనగా ఒప్పందమును లేదా స్వయంవరమును ఎన్నుకొనుటయే జరిగేడి వివాహమును అనుమతింపబడినది. వివాహము 8 రకములుగా ఉన్నవి. వానిలో ఒప్పందము ద్వారా జరిగేడి వివాహము గాంధర్వ వివాహం అనబడును. సాధారణముగా తల్లిదండ్రులే వరుని లేదా వధువుని తమ పిల్లలకు ఎంపిక చేయుదురు. కానీ గాంధర్వ వివాహము స్వీయ ఎంపికచే జరుగుచుండును. స్వయంవరముచే గాని పరస్పర ఒప్పందముచే గాని వివాహము జరిగినప్పటికీ పూర్వకాలమున విడాకులు ప్రసక్తి మాత్రం లేనే లేదు. హీనకులములో అట్టి విడాకులు సంభవించినను ఉన్నత వంశములో ముఖ్యముగా క్షత్రియులలో ఒప్పందము ద్వారా వివాహములు జరుగుచుండేటివి. దుష్యంతుడు శకుంతలను భార్యగా స్వీకరించుట వైదిక సంస్కృతిచే సమ్మతమైన కార్యమే. ఆ వివాహం ఎట్లు జరిగినను రాబో శ్లోకంలో తెలుపబడుచు. హరే కృష్ణ. ఓమిత్యుక్తే యదా ధర్మా ముపయేమే శకుంతలాం గాంధర్వా విధినా రాజా దేశకాల విధానవత్. జయలక్ష్మి మాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్నాలు. దుష్యంతుని ప్రవర్తనకు శకుంతల మౌనముతో బదులివ్వగా ఒప్పందము పూర్తయ్యను. అంతటా వివాహ ధర్మము నెరిగిన ఆ రాజు వెంటనే ఓంకారమును ఉచ్చరించుచు గాంధర్వ విధిని ఆమెను పరిణయమాడెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. శ్రీల ప్రభుపాద్కి జై. ఓంకారము అంటే ప్రణవము, భగవంతుని అక్షర ప్రతిరూపము. ఆ ఉ మా అను అక్షరములు సంయోగముచే ఏర్పడిన ఓంకారము దేవదేవుని ప్రాతినిధ్యమని భగవద్గీత పలికినది. భగవంతుని అనుగ్రహమును ఆశీర్వాదమును బడయటకే ధర్మము ఉపదేశింపబడినది. ఆ భగవంతుడే స్వయముగా భగవద్గీత యందు ధర్మ విరుద్ధము కానట్టి కామము తానే అని పలికాను. విధిన అనగా ధర్మము అనుసరించి అని భావము. సారముగా స్త్రీ పురుషులు సాంగత్యను వేద సంస్కృతి యందు అనుమతింపబడినది. మా కృష్ణ చైతన్యోద్యమమునందు ధర్మ విహితమగు వివాహమును మేము అనుమతించదు. కానీ మిత్రుల రూపమున స్త్రీ పురుషులు కలయిక అధర్మమైనది. దాన్ని మేము అనుమతింపము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభుజీ.
अमोघवीर्यो राजर्षि महिष्यां वीर्यमादधे स्वभूते स्वपरं यातः कालेनासूतसासुतं कण्वः कुमारस्य वने चक्रे समुचिता क्रिया भद्वा मृगेन्द्रं तरसा క్రీడతి స్మ సబాలక. భాగ్యలక్ష్మి మాతాజీ 17-18 చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామ్. అమోఘ వీర్యుడగు దుష్యంతుడు ఆ రాత్రి తన రాణి శకుంతల గర్భమున వీర్యమును ఉంచి ప్రాతకాలముననే పురమునకు మరలిపోయాను. పిమ్మట తగిన సమయం వచ్చినంతటా శకుంతల ఒక పుత్రుని కనెను. అరణ్యమునందు కణ్వముని నవశిశువునకు జాతకర్మాది సంస్కారములు నిర్వహించెను. పిదప ఆ బాలుడు సింహమును పట్టుకొని దానితో ఆడుకొనునంతటి మహాబలశాలి అయ్యను. థ్యాంక్ యూ మా ప్రభుజీ. హరే కృష్ణ. దండ తం దురత్యా విక్రాంతమాదాయ ప్రమదోత్తమ హరేరంసాంస సంభూతం భర్తురంతికమాగమత్ యదా నా జగృహే రాజా భార్యాపుత్రా వనిందితౌ శృణ్వతాం సర్వభూతానాం కేవాగాః శరీరిణి. సునీత మాత చదవండి 19. హరే కృష్ణ ప్రభుజీ దండత్ ప్రణామ్. సౌందర్యవతులలో శ్రేష్ఠురాలగు శకుంతల నిరతిశయ పరాక్రమశాలియు శ్రీహరి అంశాంశమైన వాడును అగు తన పుత్రునితో కూడి భర్తయగు దుష్యంతుని చెంతకు వెడలెను. 20th శ్లోక. నిర్దోషులగు తన భార్యాపుత్రులను స్వీకరించుటకు రాజు నిరాకరించినంతట ఆకాశము నుండి ఒక అశరీరవాణి వినవచ్చెను. అచటనున్న వారందరూ దానిని వినిరి. భాష్యం బై శ్రీలప్రభుపాద్. శకుంతల బాలుడు తన భార్యాపుత్రులే అని దుష్యంతుడు ఎరిగి ఉన్నాడు. కాని వారు బయట నుండి వచ్చినందునను ప్రజలకు వారు తెలియకపోయిన కారణమునను తొలుత వారినతడు నిరాకరించెను. కాని శకుంతల పరమ పతివ్రత అయినందున అందరికీ వినబడినట్లు అశరీరవాణి ఆకాశమునందు సత్యమును ప్రకటించెను. శకుంతల ఆమె పుత్రుడు నిజముగా రాజు యొక్క భార్యాపుత్రులే అని అందరూ వినిరి. అప్పుడు దుష్యంతుడు వారిని ఆనందముతో స్వీకరించెను. హరే కృష్ణ ప్రభు. మాతా భస్త్రా పితుః పుత్రో येन जातः स एव सः भरस्वापुत्रं दुष्यन्ता मावमंस्था శకుంతలాం. మంజుల మాతాజీ మీరు అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభుజీ. అశరీరవాణి పలికెను. దుష్యంత మహారాజా పుత్రుడు వాస్తవమునకు తండ్రికి చెందినట్టివాడు, కాని తల్లి గాలి తిత్తి వలె కేవలము అతనిని కలిగి ఉండునది మాత్రమే. వేదవాకును అనుసరించి తండ్రియే పుత్రుని రూపమున జన్మించును. కనుక నీ పుత్రిని పాలింపుము, ఈ శకుంతలను అవమానింపవలదు. భాష్యము. ఆత్మవై పుత్రనామసి అని వేదవాక్కు పలికినది. అనగా తండ్రియే పుత్రుడగును, తల్లి కేవలము సంరక్షకురాలు మాత్రమే. ఆమె గర్భమున బీజప్రదానము జరిగి ఉండవచ్చును గాని తండ్రియే పుత్రుని పోషణకు బాధ్యుడు. సకల జీవులకు బీజప్రదాతయగు తండ్రి తానే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. అహం బీజప్రదాహిత అను కనుక వారి పోషణకు అతడే బాధ్యుడు. ఇది కూడా వేదములందు ఏకో బహునామ్యో విధాతి కామన్, ఒక్కడే అయిన భగవంతుడు సమస్త జీవనావశ్యకములను నొసికి జీవులను పోషించుచున్నాడు అని చెప్పబడినది. జీవులందరూ వివిధ రూపంలో ఉన్నట్టి భగవంతుని సంతానమే కనుక ఆ దేవదేవుడు వారి దేహములకు తగిన ఆహారమును సమకూర్చుచుండును. చిన్న చీమ ఒక చక్కెర కణికను ఇవ్వగా ఏనుగుకు టన్నుల కొలది ఆహారము అతడు వసుకును. అనగా అందరకు ఆహారము లభించగలదు. కనుక అధిక జనాభా అనేది ప్రశ్నయే ఉదయించదు. తండ్రి అయిన శ్రీకృష్ణుడు ఐశ్వర్యపూర్ణుడు కనుక
ఆహార కొరత ఉండనే ఉండదు. ఆ, కొరత అనేది ప్రసక్తే లేదు కనుక అధిక జనాభాను కూర్చిన ప్రచారము కేవలము మిథ్య మాత్రమే. నిజంనకు తండ్రి అధీనంలో ఉండేది ప్రకృతి ఆహారం నిచ్చుటకు నిరాకరించినప్పుడు మనుజుడు ఆహార కొరత అలమటించును అనగా జీవునికి ఆహారం లభించకపోవుట అనేది అతని స్థితిపైనే ఆధారపడి యుండును. రోగికి ఆహారంను నిషేధించినప్పుడు దాని భావము ఆహార కొరత ఏర్పడినది కాదు, అతడు పద్యము చేయవలసి ఉన్నదనియు దాని భావము. భగవద్గీత 7:10 యందు శ్రీకృష్ణ భగవానుడు బీజమాం సర్వభూతానాం సకల జీవులకు నేనే బీజమును అని పలికెను. భూమిలో ఒక విత్తనమును నాటినప్పుడు దానికి సంబంధించిన యొక్క పెరగగలదు. తల్లి ధరణి బోలినట్టి పురుషునిచే బీజ ప్రదానము కావించబడినప్పుడు తదనుగుణమై జన్మము కలుగుచుండను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఇంకా మనము భారత వంశం దగ్గరికి వచ్చేసాం మనం. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడప్పుడు ఓ భారత అని అంటూ ఉంటారు కదా. సో ఆ భారత అనేటువంటి ఆయన ఎవరు అని అంటే కనుక ఇక్కడ దుష్యంతుని యొక్క కుమారుడు అన్నమాట. సో ఆయన వల్లనే మొత్తం దీనికి మనం ఉన్నటువంటి ప్రదేశానికి భరతఖండం అని పేరు వచ్చిందని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారన్నమాట. సో మనకి శాస్త్రాల్లో 3 భరతులు ఉంటారన్నమాట. సో ఒక భరతుడు ఈయన దుష్యంతుడి యొక్క కుమారుడు. 2వ భరతుడు రామచంద్రమూర్తి ఆయన యొక్క తమ్ముడు భరతుడు. సో 3వ భరతుడు జడభరతుడు అంతకుముందు భరత మహారాజు. సో వీళ్ళు 3 అన్నమాట మొత్తం. సో చరిత్రలో మనకి 3 భరతులు అన్నమాట. సో ఇక పూర్వ వంశంలో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రాజులు రాజర్షులు అన్నమాట వీళ్ళందరూ కూడా. సో ఈ వీళ్ళ గురించి అంతా కూడా చెప్పిన తర్వాత సో వాళ్ళ గురించి అంతా కూడా మనం లీనేజ్ దాని గురించి అంతా విన్నాము. సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో దుష్యంతుడు శకుంతల గురించి మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో మనందరికీ కూడా చాలా మటుకు తెలిసే ఉంటుంది. సో విశ్వామిత్రుడు ఎప్పుడైతే కనుక ఆయన తపస్సు చేస్తున్నారో ఆ తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ఏం చేస్తారు, మేనకను పంపిస్తారనమాట. మేనకను పంపించిన తర్వాత విశ్వామిత్రుడి యొక్క తపస్సు భంగం అయిపోతుంది. భంగమైన తర్వాత ఆవిడతోటి ఆయన కలుస్తారు. కలిసిన తర్వాత మళ్ళీ ఆయనకి అర్థం అవుతుంది అనమాట, అయ్యో నేను ఎంత తపస్సు చేశాను, నా తపస్సు అంతా కూడా వృధా అయిపోయిందని చెప్పేసి వెంటనే ఆయన మేనకను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోతారు. మేనక్ కూడా ఏంటంటే కనుక తనకు కలిగిన కుమార్తెను కూడా అక్కడే వదిలిపెట్టి అడవిలో మేనక్ కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఆ యొక్క కుమార్తెని కణ్వ మహర్షి ఆయన యొక్క ఆశ్రమానికి తీసుకొచ్చి ఆయన పెంచుతారనమాట. పెంచినప్పుడు ఒకసారి దుష్యంతుడు అడవికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శకుంతలని చూసి చాలా ఇష్టపడతారు. సో ఏ విధంగా ఆయన శకుంతల దగ్గరికి వెళ్ళారు, శకుంతల కూడా ఆయన్ని చూసి ఎలా మోహించింది. వాళ్ళిద్దరూ కూడా గాంధర్వ వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా కలుస్తారు. కలిసిన తర్వాత మళ్ళీ దుష్యంతుడు రాజ్యానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత శకుంతల అక్కడే ఆ యొక్క బిడ్డకి ఆవిడ జన్మనివ్వడం జరుగుతుంది అనమాట. ఆ బిడ్డ పేరు ఏమిటి, భరతుడు అనమాట. కణ మహర్షి ఆయనకి భరతుడు అని పేరు పెడతారనమాట. ఎంతటి శక్తివంతుడు అంటే కనుక భరతుడు చిన్నప్పుడు ఇక్కడ చెప్పారు మనకి, ఇక్కడ కూడా చిన్నప్పుడే సింహాలతోటి ఆడుకునేవాడంట. ఎంత శక్తియో చూసుకోండి అసలు. భరతుడు చిన్నప్పుడు సింహాలు కూడా ఏం చేయలేకపోయేవి. అరిచినా సరే సింహాన్ని దెబ్బేస్తే కనుక అలా సైలెంట్ కూర్చునేది ఒక బొమ్మలాగా అనమాట. అంత శక్తివంతుడు అనమాట భరతుడు. అంత శక్తి ఎలా వచ్చింది అని అంటే కనుక భరతుడికి అది కూడా మనకి చెప్పారు. ఇక్కడ ఏం చెప్పారు, భరతుడు శ్రీహరి యొక్క అంశ, పార్షియల్ ఎక్స్పాన్షన్ అన్నమాట. శ్రీహరి యొక్క అంశ కాబట్టి ఆయనకి అంతటి శక్తి వచ్చిందనమాట భరతుడు. సో భరతుడు కొంచెం పెద్దవాడు అయిన తర్వాత శకుంతల మళ్ళీ రాజ్యానికి వెళ్తుంది. వెళ్తే కనుక దుష్యంతుడికి గుర్తుంటుంది. సో ఇక్కడ మనకి ఇలాగ చెప్పారు, బట్ వేరే చోట్లంతా కూడా వేరే రకంగా చెప్తారు. దుష్యంతుడు ఏదో మర్చిపోయారని, లేకపోతే ఏదో ఉంగరం ఇచ్చారని, ఆ ఉంగరం పోతుందని, శకుంతలకి మళ్ళీ దురాసం అని శాపం ఇచ్చారని చెప్పేసి అది వేరే రకంగా వృత్తాంతం చెప్తారు అది. బట్ భాగవతంలో అయితే కనుక మనకి అవన్నీ కూడా చెప్పలేదు మనకి. సో భాగవతంలో అయితే సో కానీ భాగవతంలో అయితే అలాగే చెప్పలేదు. దుష్యంతుడు వెళ్ళిన తర్వాత ఆయనకి గుర్తుంటుంది కానీ వెంటనే ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే కనుక ప్రజలు మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి కదా అని చెప్పి ఆయన అంగీకరించలేదు. అప్పుడు అశరీరవాణి చెప్పింది అనమాట ఆయనకి. సో ఏం చెప్పింది అంటే కనుక మనకి 21వ శ్లోకంలో చెప్పింది అనమాట.
సో పుత్రుడు అనేటువంటి వాడు ఎవరు అంటే కనుక తండ్రి యొక్క ప్రాపర్టీ. సో తండ్రి యొక్క ఆస్తి అన్నమాట పుత్రుడు. సో కాబట్టి పుత్రుడిని పోషించాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? తండ్రికి మాత్రమే ఉంది అనమాట. తల్లి ఏదో ఆయనకి రూపం ఇస్తుంది అంతేగాని న్యాచురల్ గా అయితే కనుక పుత్రుడిని పోషించాల్సినటువంటి బాధ్యత తండ్రికే ఉందన్నమాట. సో అక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు మనకి అహం బీజ ప్రదాపిత అని చెప్పేసి ఇప్పుడే భగవద్గీత క్లాసులో మీరు చర్చించుకున్నారు. సో నేనే మొత్తం అందరికీ కూడా బీజ ప్రదాతని అని చెప్పారు కాబట్టి సో అందుకే మనకి శాస్త్రాల్లో కూడా చెప్పాడు. ఏం చెప్పారు మనకి? ఏం చెప్పారు అది శాస్త్రాల్లోనూ? ఎకో బహునాం యో విదధాతి కామాన్. ఆయన ఒక్కడే ఉంటాడు కానీ ఎంతో బహునాం చాలా మంది ఎవరైతే ఉంటారో మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేస్తూ ఉంటారు? పోషిస్తూ ఉంటారు. విదధాతి కామాన్. వాళ్ళకి రకరకాల కోరికలు ఉంటే ఆ కోరికలన్నిటిని కూడా ఆయన పూర్తి చేస్తూ ఉంటాడు. ఎలా అయితే కనుక తండ్రి కుమారుడు సంతానం ఏ కోరిక అడిగినా సరే లేదు అనకుండా తన యొక్క శాయిత శక్తులా వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తాడో, కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ప్రయత్నించడం ఏమి ఉండదు. ఆయన జీవులు కోరుకుంటే కనుక ఆయన ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆయన ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు కాబట్టి, సంపూర్ణ ఐశ్వర్యపూర్ణుడు కాబట్టి. సో కాబట్టి ఎవరికి కూడా ఏది ఆహారం కొరత అనేటువంటిది ఉండదు అనమాట. సో కాబట్టి ఇక్కడ అశరీరవాణి చెప్తుంది, పుత్రుని పాలించి నువ్వు సో శకుంతలని ఈ విధంగా అవమానించవద్దు అని చెప్పి అశరీరవాణి చెప్తుంది అనమాట. రేతో ధా పుత్రో నయతి నరదేవాయమక్షయాత్ త్వం చాస్యా ధాత గర్భస్య సత్యమాహ శకుంతలా. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 22 కదా ప్రభుజీ? ఎస్ మాతాజీ. ఓ దుష్యంత, బీజ ప్రదానం చేసిన వాడే నిజమైన తండ్రి. పుత్రుడు అతనిని యమరాజు యొక్క చెర నుండి విడిపించును. ఈ బాలునికి నిజమైన తండ్రివి నీవే. శకుంతల సత్యమనే పలుకుచున్నది. భాష్యం. అశరీరవాణి వినినంతట దుష్యంతుడు తన భార్యాపుత్రులను స్వీకరించును. వైదిక స్వి ఎందు ఇట్లు చెప్పబడినది. పున్నాంనో నరక ద్యస్యాత్ దస్మాత్ పితరం త్రాయతే సుతః తస్మత్ పుత్రేతి ప్రోక్తః స్వయమేవ స్వయంభువా. తనయుడు తండ్రిని పున్నామ నరకంలోని శిక్ష నుండి ఉద్ధరించును కనుక పుత్రుడని పిలువబడను. ఈ ధర్మమును అనుసరించి తల్లిదండ్రులకు విభేదము కలిగినప్పుడు పుత్రుని తండ్రికే అప్పగించవలసి ఉండును గాని తల్లికి కాదు. కానీ భార్య పరమ ప్రతివ్రత అయినచో భర్త ఉద్ధరింపబడినప్పుడు తాను కూడా ఉద్ధరింపబడును. కనుక వేదవాంగ్మయం నందు విడాకులనడి ప్రసక్తియే గోచరించదు. స్త్రీకి ఎల్లప్పుడూ ప్రతివ్రత భర్తకు విశ్వాస పాత్రులు అగునట్లుగా శిక్షణ ఇవ్వవలసి ఉండును. అత్యంత హేయముగు భౌతిక స్థితి నుండి బయటపడటకు అది ఆమెకు తోడ్పడగలదు. పుత్రో నయతి నరదేవ యమక్షయాత్ అని ఈ శ్లోకంలో స్పష్టంగా తెలుపబడినట్లు పుత్రుడు తన తండ్రిని యమరాజు యొక్క చెర నుండి రక్షించును. పుత్రో నయతి మాతరం, పుత్రుడు తన తల్లిని రక్షించును అని ఎన్నడూనూ చెప్పబడలేదు. బీజప్రతాతయగు తండ్రియే ఉద్ధరింపబడును కానీ కేవలం సంరక్షకురాలైనట్టి తల్లి కాదు. కనుక తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోరాదు. తమ పుత్రుని వారు వైష్ణవునిగా తీర్చిదిద్దినచో అతడు వారిని యమరాజు యొక్క చెర నుండి నరక శిక్షల నుండి కాపాడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో అందుకే మన గురు మహారాజ్ అన్నమాట ఆయన చెప్తున్నారు అనమాట. 2 సార్లు 3 సార్లు కూడా ఆయన మేము మాయపూర్ వెళ్ళినప్పుడు అక్కడ చెప్పారనమాట. ఏం చెప్తున్నారు అంటే కనుక గృహస్థులు ఎవరైతే ఉన్నారో కూడా మీరందరూ కూడా చక్కగా సంతానాన్ని పొందండి. ఇంకా ఏమంటున్నారు అంటే కనుక భగవంతుణ్ణి ప్రార్థించండి. మీరు మంచి వైష్ణవుల్ని పంపించండి, మా ఇంట్లో మంచి వైష్ణవులు పంపించండి అని చెప్పి భగవంతుని ప్రార్థించండి అని చెప్పి గురు మహారాజ్ చెప్పారనమాట. చాలాసార్లు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో ఆ విధంగా మనం ప్రార్థిస్తే కనుక స్వామి యొక్క కరుణ ఉంటే కనుక మంచి వైష్ణవుల్ని ఆయన పంపిస్తారనమాట. సో ఇక్కడ అదే విషయం చెప్తుంది అనమాట. అశరీరవాణి ఏం చెప్తుంది? సో తండ్రే బీజ ప్రదానం చేసిన వాడే నిజమైన తండ్రి. సో ఏం చేస్తాడు ఆ పుత్రుడు? ఏం చేస్తాడు అంటే గనక తండ్రిని యొక్క పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు అనమాట.
సో కాబట్టి ఈ యొక్క బాలుడికి తండ్రి నీవే, శకుంతల నిజమే పలుకుతుంది అని చెప్పి చెప్తున్నది అనమాట. సో ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు అంటే కనుక అసలు సో భార్యకి ఎలాగ లిబరేషన్ వస్తుందంటే కనుక ఆవిడ పాతివ్రత్య ధర్మాన్ని పాటించడం మూలంగా ఆవిడకి లిబరేషన్ అనేది వస్తుందన్నమాట, ముక్తి అనేటువంటిది వస్తుందన్నమాట. సో తండ్రి ఒకవేళ పాపం చేస్తే గనక తండ్రిని ఎవరు రక్షిస్తారు అంటే కనుక పుత్రుడు రక్షిస్తారనమాట. కానీ భార్యకి మాత్రం ఏంటంటే కనుక ఒకటే ఒకటి, సో భర్తతోటి చక్కగా ఆయనకి సేవ చేస్తూ పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తే గనక అదే ఆవిడకి రక్ష అన్నమాట. సో కాబట్టి ఏం చేయమంటున్నారు అంటే కనుక అదే విధంగా వైష్ణవులు అయిపోయారు అనుకోండి, ఇంకేముంది, ఇంకా గొడవే లేదనమాట. సో కపిల మహర్షి ఎలా అయితే కనుక తల్లిని ఉద్ధరించారు ఆయన, సో ఆయన దేవాది దేవుడు. సో అలాగే ఎవరైతే కనుక వైష్ణవులకి జన్మలు ఇస్తారో తల్లులు, వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడతారనమాట. సో కాబట్టి మన ప్రయత్నం ఏముండాలి, మన యొక్క సంతానం కానీ లేకపోతే కనుక మునిమానవులు కానీ ఎవరైనా సరే వైష్ణవులుగా అవ్వడానికి మనం ప్రయత్నించాలన్నమాట. ఒకవేళ మనం ప్రయత్నించాలి మన టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఒకవేళ బై ఛాన్స్ మన టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదన్నా సరే మన మనవలది కానీ ముని మనవలది కానీ వాళ్ళ పిల్లలది కానీ ఎవరో ఒకళ్ళది, ఒక 7 జన్మలు అనమాట, 7 జనరేషన్స్, 7 తరాల్లో ఎవరి టికెట్ కన్ఫర్మ్ అయినా సరే పైన ఉన్న 7 టికెట్లు కింద ఉన్న 7 టికెట్లు కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి మనం ప్రయత్నించాలన్నమాట. ఒకవేళ నాదేమన్నా మనం అలాగని చెప్పేసి వాళ్ళు చేస్తారు కదా అని చెప్పి మనం వదిలిపెట్టకూడదు. బట్ ఏంటంటే కనుక మంది చేసుకుంటూనే వాళ్ళని కూడా వైష్ణవులుగా చేయడానికి మనము ప్రయత్నించాలన్నమాట. హరే పితర్యూపరతే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ ఇక్కడ పుత్రుడు తన తల్లిని రక్షించును అని ఎన్నడూ చెప్పబడలేదు అని అంటాడు. మామూలుగా అయితే పుత్రుడు తల్లిని రక్షించాలి కదా. అంటే ఆ రక్షించడం అంటే గనక మామూలుగా రక్షించడం అంటే గనక భౌతిక ప్రపంచంలో రక్షించడం, కానీ నరకాల నుంచి రక్షించడం అన్నమాట. ఇక్కడ నరకలోకాల నుంచి రక్షించడం గురించి ఇక్కడ డిస్కషన్ అవుతుంది చనిపోయిన తర్వాత. కానీ పుత్రుడి యొక్క బాధ్యత తల్లిని రక్షించాలి. ఇచ్చాడు కదా మాతాజీ, నరక శిక్షల నుండి కాపాడు కదా. పితర్యూపరతే సోపి చక్రవర్తి మహాయశాః మహిమా గీయతే తస్య హరేరంసా భువో భువి. మహాలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. సుఖదేవ్ గోస్వామి పలికిను. దుష్యంతుడు మరణించిన పిమ్మట అతని ఆ పుత్రుడే ప్రపంచ చక్రవర్తి అనగా సప్త ద్వీపాలకు అధిపతి అయ్యను. ఈ ప్రపంచంలో అతడు భగవంతుని అంశముగా కీర్తించబడును. భాష్యము ప్రభుపాదుల వారికి జై. 10 భగవద్గీత 10.41 ఇట్లు చెప్పబడినది. యద్విద్ధి భూతి సత్వం శ్రీమద్దూర్జితమేవ వా తత్వదేవా గచ్చత్వం మమ తేజోంశ సంభవం. అసాధారణ శక్తిమంతుడు ఎవడైనను భగవద్విభూతి యొక్క పాక్షిక ప్రాతినిధ్యమనియే భావింపవలను. అందువల్ల దుష్యంతుని సుతుడు ప్రపంచ చక్రవర్తి అయినప్పుడు ఆ రీతిగా విఖ్యాతి చెందెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చక్రం దక్షిణహస్తేస్య పద్మకోశోస్య పాదయో ఈజే మహాభిషేకేణ శోభిషోక్తో ధీరాడ్విభుః పంచపంసా సతామైధైర్ గంగాయామనువాజిభిః మామాతేయం పురోధాయ యమునామనుచ ప్రభు అష్టసప్తది మేధ్యాస్వాన్ బబందా ప్రదదస్ద్వసు. చంద్రమ్మ మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత ప్రభుజీ 2 లైన్లు ఇంకా 2 ఉన్నాయండి. లైన్స్ ఉన్నాయి శ్లోకం ఇంకా ప్రభుజీ. బయట పక్క పేజీలో 2 లైన్లు ఓకే. ఉన్నాయండి శ్లోకం. భరతస్య హి దౌష్యంతే రగ్నిసాచీ గుణే చితః సహస్రం వద్వసో యస్మిన్ బ్రాహ్మణాగా విభేజిరే. చంద్రమాతజీ అనువాదం చదవండి. తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ అడప శ్రీదేవి మాతాజీ చదవండి.
రెండో పారాగ్రాఫ్ లక్ష్మీజీ మాతాజీ చదవండి. మూడో పారాగ్రాఫ్ శివలీల మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామాలు. దుష్యంతుని తన్యుడగు భరతుడు దక్షిణ హస్తమునందు శ్రీకృష్ణుని యొక్క చక్రచిహ్నమును పాదముని యందు పద్మకోశ చిహ్నము కలిగి ఉండెను. మహా అభిషేక విధిచే అతడు దేవదేవుని అర్చించి ప్రపంచ చక్రవర్తి అధిపతి అయ్యను. పిదప భృగుముని మామతేయుడు పౌరహిత్యమున గంగానది ఉద్గమ స్థానం మొదలుకొని దాని అంతిమ స్థానం వరకు తీర ప్రాంతం నందు 55 అశ్వమేధ యజ్ఞమును ప్రయాగలోని సంగమ ప్రాంతం నుండి ఉద్గమ స్థానం వరకు యమునా తటమునందు 78 అశ్వమేధ యజ్ఞమును నిర్వహించను. సర్వోత్కృష్ట స్థానం నందు అతడు యజ్ఞాగ్నిని ఏర్పరిచి అపారమగు ధనమును బ్రాహ్మణులకు దానమిచ్చెను. అతడిన్ని గౌరులను దానం చేసినగా వేల కొద్ది బ్రాహ్మణులు ఒక్కొక్కరికి ఒక బద్వ 13,084 భాగము లభించెను. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. దౌష్యంతేరగ్నిః సాచి గుణే చితః అని పద సముదాయముచే ఇచ్చట సూచింపబడినట్లు దుష్యంతుని సుతుడగు భరతుడు ప్రపంచమంతటను ముఖ్యముగా భరత భూమి యందు గంగాయమున తటములందు నది యొక్క ఉద్గమ స్థానము నుండి చర్మస్థానము వరకు గల ప్రాంతములలో పలు యజ్ఞములను నిర్వహించెను. అట్టి యజ్ఞములన్నీయును అత్యంత ప్రసిద్ధమగు స్థానములలో నిర్వహింపబడెను. యజ్ఞాత కర్మణోన్యత్ర లోకమయం కర్మబంధన అని భగవద్గీత 3.9 యందు తెలుపబడినట్లు విష్ణు యజ్ఞ రూపముననే కర్మనొనరించవలెను. లేనిచో కర్మ మనుజుని ఈ భౌతిక జగత్తులో బంధించగలదు. ప్రతి ఒక్కరూ యజ్ఞమును నిర్వహింపవలెను. సర్వత్రా యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్ల చేయవలెను. జనులందరూ సుఖ సమృద్ధులతో నిండి ఆధ్యాత్మిక జీవితమున పురోగమించుటయే దీని ప్రయోజనము. కానీ ఇది అంతయు కలియుగము ఆరంభము కాకముందు సాధ్యమై ఉండేది. యజ్ఞము చేయుటకు అప్పుడు యోగ్యులైన బ్రాహ్మణులు ఉండిరి. కానీ ప్రస్తుత పరిస్థితికి బ్రహ్మ వైవర్తన పురాణము ఇట్లు ఉపదేశించబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైకృతం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచ వివర్జయేత్. యజ్ఞమున అశ్వమును బలియిచ్చుట, యజ్ఞమున గోవును బలియిచ్చుట, సన్యాసమును స్వీకరించుట, పితృదేవతలకు మాంసమును సమర్పించుట, సోదరుని భార్యతో సంతానమును కనుటయనడి 5 కార్యములు కలియుగమునందు నిషేధింపబడినవి. తగినంత నిధులు గాని యోగ్యులకు బ్రాహ్మణులు గాని లేని కారణమున అశ్వమేధ యజ్ఞము, గోమేధ యజ్ఞము వంటి యజ్ఞములను నిర్వహించుట కలియుగములో అసంభవము. మామతేయం పురోధాయ అని ఈ శ్లోకమున తెలుపబడినది. అనగా మమతాసుతుడవు భృగుమునికి భరతుడు యజ్ఞ నిర్వహణాధికారము నొసగెను. కానీ అటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు గోచరించరు. కనుక శాస్త్రములు యజ్ఞై సంకీర్తన ప్రాయేర్యంతి సుమేధసః అని ఉపదేశించినవి. సుమేధస్సులైన వారు శ్రీ చైతన్య మహాప్రభు ఆవిష్కరించినట్టి సంకీర్తనా యజ్ఞమునే నిర్వహింపవలెను. కృష్ణ వర్ణంతుషా కృష్ణం సాంగోపాంగస్త్రపార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయేర్యజంతి సుమేధసః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. తల్లిని పున్నామ నరకం నుంచి ఇదవరా సుమేధస్సులకు లేదు మాతాజీ. సో భర్తకి సేవ చేసుకుంటే కనుక ఆవిడ ఆటోమేటిక్ గా డెలివరీ అవుతుంది మాతాజీ. అంతేగాని ఓయ్ మనకు తెలియదు మాతాజీ, అది ప్రభుపాద్ గారు చెప్పారు. నేను ఫస్ట్ టైం వెళ్ళిపోతారు కదా ఇంట్లో, ఇల్లుని అది డివైడ్ చేసి వెళ్ళిపోతారు కదా బయటికి, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నారు. కాదు చేసే వాళ్ళకి అట్లా అవ్వదు. 7 తరాలు అంటున్నారు కదా,
తల్లికి ఆ మోక్షం రాదు ఆ బిడ్డ వల్ల అని. హరే కృష్ణ. మాతాజీ చెప్తారు కదా మాతాజీ, ఈ ఆ, విధంగానే భర్త చేసే దాంట్లో సగం వస్తుంది, ఆ, భార్య ఆయనకి తోడుగా ఉంటే చాలు ఆహా, అనేసి. ఓకే అంటే ఓకే. ఆ అది అది కాదు ఓకే మాతాజీ, మాతాజీ మీరు కంటిన్యూ చేయండి, పోషించాలి. శివలీల మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ. సుమేధసులగు జనులు ఈ కలియుగమునందు పార్షదులతో కూడినట్టి భగవానుని సంకీర్త యజ్ఞముచే అర్చింతురు. భాగవతము 11.5.32. యజ్ఞ నిర్వహణము తప్పనిసరి అయినది, లేనిచో జనులు పాపకార్యములలో చిక్కుబడి తీవ్ర దుఃఖము అనుభవింతురు. అందువలన హరే కృష్ణ మహామంత్ర కీర్తనమును ప్రపంచమంతటను ప్రవేశపెట్టే బాధ్యతను కృష్ణ చైతన్యోద్యమము స్వీకరించినది. ఈ సంకీర్తనోద్యమం కూడా యజ్ఞమే, కానీ దీని యందు యజ్ఞ సంభారములను యోగ్యులకు బ్రాహ్మణులను ఏర్పాటు చేసుకొనవలసిన శ్రమ ఉండదు. ఈ సామూహిక సంకీర్తనను ఎచ్చోటనైనను నిర్వహించవచ్చును. జనులందరూ ఒక చోట చేరి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సంకీర్తనము కావించినచో సమస్త యజ్ఞ ప్రయోజనములు సిద్ధింపగలవు. మొట్టమొదటి ప్రయోజనము తగినంత వర్షము కురియుట, ఏలయనగా వర్షము లేనిదే ధాన్యోత్పత్తి జరగదు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. మనకు అవసరమైనవన్నీను వర్షము కురియుట వలన లభింపగలవు. కామం వవర్ష వర్జన్య. ఇక సమస్తావసరములకు ధరణియే మూలము. కామదుగా మహి. కనుక సారాంశమేమనగా ప్రపంచ జనులందరూ అక్రమ స్త్రీ పురుష సంబంధము, మాంసభక్షణము, మత్తు పదార్థ స్వీకారము, జూదం అనేది 4 పాపకర్మలను విడిచి పవిత్రాత్ములై హరే కృష్ణ మహామంత్రముతో సంకీర్తన యజ్ఞమును నిర్వహింపవలెను. అప్పుడు ధరణి జీవనావసరముల అన్నింటినీ పుష్కలముగా ఉత్పత్తి చేయగలదు. దాని వలన జనులు ఆర్థికముగా, రాజకీయముగా, సాంఘికముగా, ధార్మికముగా, సంస్కృతి పరముగా సుఖభాగులు కాగలరు. అంతయు సవ్యముగా నెలకొనగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ మనకి వచ్చే శ్లోకాల్లో యొక్క భరతుడి యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారనమాట శ్లోకాలు. ఎంతటి శక్తివంతుడు అంటే కనుక భరతుడు, ఎలా అయితే కనుక చిన్నప్పుడే తెలిసిపోతాయి కదా లక్షణాలన్నీ కూడాను. సో చిన్నప్పుడు ఆయన ఆడుకుంటూ ఎవరితో ఆడుకున్నారు, ఆయన సింహాలతో ఆడుకున్నారు. సింహాలు ఏం చేయలేకపోయావు. అలాంటిది చిన్నప్పుడే ఆయన చిన్న పిల్లవాడి కింద ఉన్నప్పుడే సింహాలతో ఆడుకుంటే మరి పెద్దయ్యాక ఎలా ఉంటుంది ఆయన యొక్క ప్రావెస్, ఆయన యొక్క శక్తి అంతా కూడా. సో ఆయన భగవంతుడి యొక్క అంశ అన్నమాట, పాక్షిక అవతారం అన్నమాట. సో ఏదైనా సరే ఒక అవతారం వచ్చింది అని అంటే కనుక దానికి ఏంటంటే కనుక తెలిసిపోతాయి అన్నమాట. వాళ్ళ చేతిలో ఆ యొక్క ముద్రలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాలి ముద్రలు, చేతి ముద్రలు కూడా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే పృథు మహారాజు వచ్చారో ఆయన భగవంతుడి యొక్క అంశ, ఆ పాలన శక్తి యొక్క శక్తి ఆవేశ అవతారం అని చెప్పి ధృవీకరించడానికి ఎవరు వస్తారు? బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు వచ్చి ఆయన చేతులన్నీ కూడా పరీక్షిస్తారు. చేతులు కాళ్ళు అన్ని కూడా పరీక్షించి ఆయన సర్టిఫై చేస్తారు, ఎస్ ఆయన భగవద్ అవతారము, భగవంతుడి యొక్క అంశ అయిన శక్తి ఆవేశ అవతారము అని చెప్పి డిక్లేర్ చేస్తారనమాట. అందులో మనకి చూసాం అక్కడ పృథు మహారాజు యొక్క వృత్తాంతంలో చాలా సింబల్స్ ఉంటాయి ఆయన యొక్క చేతిలో కాళ్ళల్లో కూడా. సో కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ భరత మహారాజు కూడా ఇక్కడ ఆయన చేతిలో కూడా అటువంటి సింబల్స్ ఉన్నాయంట. సో ఎడమ చేతిలో ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క చక్ర చిహ్నం ఉందన్నమాట. పాదాల్లో పద్మకోశ చిహ్నం ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాలా రేర్ అన్నమాట. సో అలాంటివి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే గొప్పగా నేను భగవంతుడి యొక్క అవతారం, నేనే భగవంతుడు అని చెప్తే, బాబు నీకు చేయి చూపించు, కాళ్ళు చూపించు, సింబల్స్ ఏమైనా ఉన్నాయా, పద్మాల సింబల్స్ కానీ, లేకపోతే అంకుశం కానీ, లేకపోతే కనుక జెండాలు కానీ, ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా చూపించి మాకు, పద్మాలు ఏమన్నా ఉంటే కనుక ఒప్పుకుంటాం. సో ఆర్టిఫిషియల్ గా ఎవరు తయారు చేసుకోలేరు ఇక్కడ. కానీ ఇక్కడ భరతుడి యొక్క చేతిలో ఇటువంటి చిహ్నాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆయన ఎంతటి శక్తివంతుడు అని అంటే కనుక మామూలుగా
ఒక అశ్వమేధ యాగం 2 అశ్వమేధ యాగాలు చేసేసరికి కష్టమైపోతుంది. ఆయన ఎన్ని అశ్వమేధ యాగాలు చేశాడు? ఆయన 123 అశ్వమేధ యాగాలు చేశాడు ఆయన. 55 అశ్వమేధ యాగాలేమో గంగా నదీ తీరంలోను, తర్వాత 78 అశ్వమేధ యాగాలేమో యమునా నదీ తీరంలో. సో గంగా యమునలు ఈ 2 రివర్స్ ఏంటంటే కనుక యొక్క 2 నదులు కూడా ఏంటంటే కనుక చాలా అల్టిమేట్ అన్నమాట ఇవన్నీ కూడా. సో గంగా నదిలో ఏంటంటే కనుక ఎవరైనా సరే గంగా నదిలో స్నానం చేస్తే కనుక వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా పోతాయి. సో ఎవరైనా శ్రీహరిని పొందాలి అని అంటే కనుక గంగా నదిలో స్నానం చేసి ఆయనకి ప్రార్థిస్తే గనక వాళ్ళందరికీ కూడా శ్రీహరి లభిస్తాడు. ఎందుకు అంత ప్రాముఖ్యత? అందరూ కూడా కాశీ వెళ్ళాలి, గంగా నదికి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారంటే ఆవిడ యొక్క మహత్యం అన్నమాట. ఆవిడకి అంతటి శక్తి ఎలా వచ్చింది? స్వామి యొక్క వామనదేవి యొక్క పాద పద్మాల నుంచి ఆవిడ అవతరించింది కాబట్టి. ఇంకా యమునాదేవి అయితే కనుక మిగతా గంగాదేవి అయితే కనుక మనం స్నానం చేయాలి. స్నానం చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ఆధ్యాత్మికత అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. మనం ఏం చేయట్లేదు, స్నానం చేస్తే వస్తాయి గంగా నదిలో. కానీ ఏంటంటే కనుక యమునా నది ఇంకా చాలా పవిత్రమైందన్నమాట. సో ఎలా అంటే కనుక ఆవిడ యొక్క తీరంలో కూర్చుని మనము ఆవిడని చూస్తే చాలన్నమాట, మనకు ఆధ్యాత్మికత వచ్చేస్తుంది. అంతటి శక్తి అన్నమాట యమునాదేవికి కూడా అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క 2 నదీ తీరాల్లో ఆయన మొత్తము 123 అశ్వమేధ యజ్ఞాలు ఆయన నిర్వర్తించారు. సో అశ్వమేధ యజ్ఞం అంటే కనుక ఎవరు చాలా చేయడం అనేది చాలా కష్టం. అలాంటిది 123 చేశారనమాట అశ్వమేధ యజ్ఞాలు అన్నమాట. సో ఆయన ఆ యొక్క యజ్ఞాన్ని చేసినప్పుడు ఎంతో ధనము అంతా కూడా బ్రాహ్మణులకి ఇచ్చేసారనమాట. ఎన్నో గోవుల్ని ఆయన దానం ఇచ్చారనమాట. సో కొన్ని వేల మంది బ్రాహ్మణులకి ఆయన దానం చేసినా సరే ఒక్కొక్క బ్రాహ్మణుడికి కూడా 17,000 వచ్చినాయి అనమాట. అంటే కనుక ఆయన ఇచ్చినటువంటి గోవుల యొక్క దానం ఎంత? 13,084 ఇంటూ కొన్ని వేలు అంటున్నారు. అంటే ఒక 10,000 లెక్కేసుకుంటే కనుక అన్ని 4 సున్నాలు పక్కన పెట్టుకోవాలి. అన్ని గోవుల్ని ఆయన దానం చేశారనమాట. సో ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు ఆయన అంటే కనుక ఏమిటి? అదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంతృప్తి కోసమే ఆయన భరత మహారాజు ఆ విధంగా చేశారనమాట ఆయన. సో ఆ హరే విధంగా కృష్ణ ఆయన ప్రభుజీ, ఇది ఉద్గమ స్థానము, నది యొక్క ఉద్గమ స్థానము నుండి అన్నారు కదండి. అంటే అంటే ఏంటండి ఉద్గమ అంటే? పుట్టిన చోటు గంగోత్రి, యమునోత్రి. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. తర్వాత అండి మరి ఇప్పుడు 173 అన్నారు యజ్ఞాలు. ఇప్పుడు ఈయన భరతుడు 123 మాతాజీ. 123 అన్నారు కదా. మరి ఇంద్రుడు 100 కూడా చేయనివ్వడు కదండి అసలు మామూలుగా. ఎక్కువ సో ఈ భాగం తర్వాత వచ్చే శ్లోకాల్లో అనమాట ఇంద్రుడికి కూడా ఈయన చాలా సాయం చేశారనమాట. అది కూడా మనకి వచ్చే శ్లోకాల్లో వస్తాయి అనమాట. ఇంద్రుడు కూడా హీ హెల్ప్డ్ ఎ లాట్. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో కానీ ఏంటంటే మనం ఇలాంటి యజ్ఞాలన్నీ కూడా చేయలేం కాబట్టి మనం చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి? ఈ యొక్క కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సో ఇక సంకీర్తన యజ్ఞం చేస్తే కనుక ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారు? మళ్ళీ కూడా ప్రపంచంలో ఏ కొరత అనేటువంటిది ఉండదు. అన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా తీరుతాయి. అదే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక శాంతి శోభాతృత్వాలు ఉంటాయి అని చెప్పి ప్రభుపాద్ గారు చెప్తున్నారు. సో తెలివైన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఈ యొక్క కలియుగంలో యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారు. సో కాబట్టి మనం కూడా ఇలాగే చేయడానికి ప్రయత్నిద్దాము. సో మిగతాది భరత మహారాజు యొక్క గొప్పతనం గురించి ఇంకా మనం రేపు చర్చించుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం ప్రభుజీ. కొడుకు తండ్రినే చూస్తాడు, తల్లిని చూడడం అనగానే నాకు బాధ అనిపిస్తుంది ప్రభుజీ. చూడడం అంటే కనుక మామూలుగా చూడడం వేరు మాతాజీ, ఇక నరకం నుంచి రక్షించడం వేరు. అర్థం చేసుకోవాలి. ఇక్కడ రెండు వేరు అక్కడ తల్లిని చూడ్డు అని కాదు, తల్లిని చూడాల్సిన బాధ్యత కొడుకు, తల్లిదండ్రులను ఇద్దరిని కూడా చూడాలి. తేడా ఉంది రెండిట్లకి కూడా. సో మనం బతికున్నంత వరకు కూడా చూడడం ఒకటి, తర్వాత ఏంటంటే కనుక ఆ యొక్క నరకం నుంచి రక్షించడం ఒకటి అన్నమాట. సో కాబట్టి మనం గనక వైష్ణవులు అయిపోతే గనక సో ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మనం పెర్ఫెక్ట్ గా భక్తి చేస్తే గనక, మన టికెట్ కన్ఫర్మ్ అయితే గనక ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
ఎవరికి యొక్క దేని గురించి నాకు మళ్ళీ నరకము, మాకు పిండి ప్రదానం చేస్తారు, కొడుకు రక్షిస్తాడో లేదో, అది ఎవరికి కర్మకాండ చేసే వాళ్ళందరికీ కూడా. వైష్ణవులకు అలాంటిది ఛాన్సే లేదు మనకి. సో మనం అజామిల యొక్క వృత్తాంతంలో చెప్పుకున్నాం కదా, మనం యమధర్మరాజు ఏమని చెప్పారు మనకి, ఎవరైతే కనుక యొక్క హరికృష్ణ మహామంత్రాన్ని, భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటున్నారో వాళ్ళ మీద మీకు ఎటువంటి అధికారం లేదు, వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దు అని చెప్పారా లేదా యమదూతలకి. సో కాబట్టి మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. సో దాని గురించి అంతా భయపడక్కర్లేదు. కానీ ఏంటంటే కనుక మనం ఇక్కడే ఈ జన్మలోంచి మనం గెట్అవుట్ అయిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి ప్రయత్నించాలి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. భక్తులకి ఏమీ భయం లేదు. అంటే తల్లి ఎంతో ప్రేమతో పెంచుతారు కదండి ప్రభుజీ, ఎంతో ప్రేమతో. అది మనం ఉన్నప్పుడు చూసుకోవడం వేరు మాతాజీ, చనిపోయిన తర్వాత చెప్తున్నాం కదా, కర్మకాండలో వాళ్ళ కోసం అన్నమాట. అది కర్మకాండలో ఉన్న వాళ్ళకి ఆ తండ్రిని రక్షిస్తాడు అని ఉంటుంది. తల్లికి ఏంటంటే కనుక తండ్రిని రక్షిస్తే కనుక ఆటోమేటిక్ గా తల్లి కూడా రక్షించబడుతుంది తండ్రితో పాటే, ఆవిడ పతివ్రత అయితే. సో ఇద్దరికి అన్నమాట. అంటే ఆయన డైరెక్ట్ గా చేసేది తండ్రికి చేస్తే కనుక ఆటోమేటిక్ గా తల్లి కూడా రక్షించబడుతుంది, ఎప్పుడు ఆవిడ పతివ్రత అయినప్పుడు అన్నమాట. సో ఒకళ్ళకి ఆయన చెయ్య పట్టుకుని లాగుతాడు. సో తల్లి భర్తని, అంటే వాళ్ళ తల్లి తండ్రిని కనుక గట్టిగా పట్టుకుని ఉంటే కనుక ఇద్దరు రక్షింపబడతారు. తల్లి సరిగ్గా పట్టుకోపోతే కనుక రక్షింపబడదు అనమాట. అది ఆ శాస్త్రంలో ఆ విధంగా ఉంది అని చెప్పారు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ముగ్గురు భరతుల కోసం చెప్పారు కదా ప్రభుజీ, ఒకసారి మళ్ళీ చెప్పండి. సో దుష్యంతుడి యొక్క కుమారుడు భరతుడు, ఆ తర్వాత రామచంద్రమూర్తి యొక్క తమ్ముడు భరతుడు, ఇంకొకటి మన యొక్క భరత మహారాజు అన్నమాట, జడ భరతుడు. 5వ స్కందంలో వచ్చింది కదా మనకి జడ భరతుడి గురించి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర ప్రేమానందే. హరి హరి ప్రభుజీ ధన్యవాదాలండి.